హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పంజాబీ డ్రెస్ టాప్ని మెజర్మెంట్ టాప్ని బేస్ చేసుకొని మనం ఎలా కట్ చేయాలో చూద్దామండి. అలాగే పంజాబీ డ్రెస్ టాప్ కోసం నేను 2 మీటర్స్ సిల్క్ లైనింగ్ని తీసుకున్నానండి. ఈ సిల్క్ లైనింగ్ని నీట్గా మనం ఐరన్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ఓపెన్స్ అనేది అటువైపు పెట్టుకోవాలి, ఫోల్డింగ్స్ అనేది మన వైపున పెట్టుకోవాలండి. ఈ విధంగా మనం నీట్గా ప్లేస్ చేసుకొని కటింగ్ కోసం ఈ విధంగా మనం నీట్గా ప్లేస్ చేసుకోవాలండి. ఈ విధంగా మన మెజర్మెంట్ డ్రెస్ని మనం ఈ 4 ఫోల్డింగ్స్ మీద ఈ విధంగా మనం ప్లేస్ చేసుకొని ఫస్ట్ అయితే షోల్డర్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. మన మెజర్మెంట్ డ్రెస్ షోల్డర్ వచ్చి 6.5 ఇంచెస్ ఉందండి. 6.5 ఇంచెస్ని మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 6.5 ఇంచెస్ని మార్క్ చేసేటప్పుడు సరిగా వీడియోలో కనిపించట్లేదండి. నేను స్టిచ్చింగ్ చేసే వీడియోలో మళ్ళీ 6.5 ఇంచెస్ని ఎక్కడ మార్క్ చేసామో నేను మళ్ళీ చెప్తానండి. ఈ 6.5 ఇంచెస్లోనే నెక్స్ అలాగే షోల్డర్ క్లాత్ అనేది వస్తుందండి. ఇప్పుడు షోల్డర్ అనేది మనం షోల్డర్ ఇక్కడ క్లాత్ వస్తుంది కదండి, అది వచ్చి 3.35 ఇంచెస్ ఉందండి. 3.35ని ఈ వీడియోలో చూపించిన విధంగా నేనైతే మార్కింగ్ చేసేసాను. షోల్డర్ అలాగే నెక్స్ మార్కింగ్ అయిపోయాక మనకి డౌన్కి మనం 7 ఇంచెస్ని, అంటే ఇది పెద్దవాళ్ళ టాప్ కాబట్టి డౌన్కి మనం 7 ఇంచెస్కి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం కట్స్ని మనం మార్కింగ్ చేసుకోవాలండి. మన హైట్ను బట్టి కట్స్ అనేది కొందరు వచ్చి 13 పెట్టుకుంటారు, కొందరు వచ్చి 14 పెట్టుకుంటారు, కొందరు 13.5 పెట్టుకుంటారు. ఇప్పుడు నా మెజర్మెంట్ డ్రెస్ ప్రకారం నేను 13.5ని మార్క్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం 7కి ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మనం 13.5కి ఒక మార్కింగ్ చేసుకున్నామండి. 13.5లో సగం వచ్చి 6.75 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు మనం అక్కడ కూడా ఒక మిడిల్ పాయింట్ మార్కింగ్ అయితే చేసుకున్నామండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుతూ నీట్గా ఈ విధంగా లైన్ అయితే మనం గీసుకోవాలండి. ఇప్పుడు ఈ 3 లైన్స్ని కలుపుతూ మనం ఈ విధంగా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చంక దగ్గర మనకి 6.5 ఇంచెస్కి షోల్డర్ ఉంది కదండి, ఆ లైన్ కూడా నీట్గా మనం మార్కింగ్ అయితే చేసుకొని మనం డ్రెస్కి అయితే మనకి చంక కరువు కోసం మనం 30 ఇంచుని మనం ఈ విధంగా నోట్ చేసుకుంటామండి. 30 ఇంచుకే మనం కరువు తీసుకుంటాం. ఎందుకంటే డ్రెస్ అనేది కాస్త లూజ్గా ఉంటుందండి హ్యాండ్, అందుకోసం మనం చంక కరువు వచ్చి 30 ఇంచుకి మనం ఈ విధంగా కరువుని మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మన బాడీ మెజర్మెంట్స్ అయినా తీసుకొని ఈ మార్కింగ్స్ మనం నోట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెజర్మెంట్ వచ్చి చెస్ట్ దగ్గర, అలాగే వేస్ట్ దగ్గర, లాస్ట్ వచ్చి హిప్ దగ్గర మనం ఈ మెజర్మెంట్స్ అనేది నోట్ చేసుకోవాలండి. ఫస్ట్ మెజర్మెంట్ వచ్చి మనం చెస్ట్ ఆర్ బ్రెస్ట్ దగ్గర మనం నోట్ చేసుకుంటాం. ఫస్ట్ స్టిచ్చెస్ ఉన్నాయి కదండి చంక కింద, అక్కడ మనం ఫస్ట్ మెజర్మెంట్ నోట్ చేసుకున్నప్పుడు 19.5 వచ్చిందండి. 19.5లో సగమే తీసుకుంటాం, ఎందుకంటే ఇది 4 పార్ట్స్గా మనం ఫోల్డ్ చేస్తున్నాం కాబట్టి 9.75గా మనం మెజర్ చేసుకున్నాం. ఫస్ట్ మెజర్మెంట్ అనేది మనం నోట్ చేసేసుకున్నాం. సెకండ్ వచ్చేసి 13.5కి కింద మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, 13.5లో హాఫ్ని మనం నోట్ చేసుకొని అక్కడ మెజర్మెంట్ చేసినప్పుడు 18.5గా మనకు వచ్చింది. ఇప్పుడు మనకి 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి 9.25గా మనం ఈ విధంగా మార్క్ చేసుకున్నాం. థర్డ్ మెజర్మెంట్ అంటే హిప్ దగ్గర మెజర్మెంట్ వచ్చి కట్స్ దగ్గర 23.5 వచ్చిందండి. 23.5లో హాఫ్ వచ్చేసి 11.75 ఇంచెస్గా మనం మార్క్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మన మెజర్మెంట్ డ్రెస్ కట్స్ దగ్గర నుంచి ఎండ్ వరకు ఎంత లాంగ్ ఉందో ఒకసారి చెక్ చేసుకొని ఆ మార్కింగ్స్ను కూడా మనం నోట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు థర్డ్ అంటే మనం కట్స్ దగ్గర మనం 11.75 ఇంచెస్ని మార్క్ చేసాం కదా, ఆ ఎండ్లో వచ్చి 11.75 ఇంచెస్కి 1 ఇంచ్ని ఎక్స్ట్రా నోట్ చేసుకోవాలండి. అప్పుడు 12.75 ఇంచెస్ని మనం మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే కట్స్ దగ్గర అదే క్లాత్ చివరి ఎండింగ్ వరకు అదే క్లాత్ ఉంటే స్ట్రైట్గా వస్తుందండి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనం కూర్చున్నప్పుడు లేచినప్పుడు నీట్గా ఉంటుంది. అందుకోసం 1 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలండి. ఈ మార్కింగ్స్ని కలుపుతూ నీట్గా మనం ఒక కర్వ్ లాగా ఒక లైన్ అయితే మనం డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మన బాడీ ఫిట్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఈ కర్వ్లో మనం ఎలా అయితే ఉందో అలాగే మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా మనం ఈ కర్వ్ని మెయింటైన్ చేస్తూ స్టిచ్ చేస్తే మన బాడీ ఫిట్ అలాగే నీట్గా మన బాడీకి స్ట్రక్చర్కి తగినట్టుగా
మెజర్మెంట్ అలాగే డ్రెస్ ఫిట్టింగ్ కూడా వస్తుందండి. ఇప్పుడు మనం పెట్టిన ఫస్ట్ మెజర్మెంట్ వచ్చి మన బాడీ కరెక్ట్ బాడీ ఫిట్ అండి. మనకి ఖర్చు కోసం ఫస్ట్ మెజర్మెంట్ దగ్గర 1.5 ఇంచ్ని మనం మార్క్ చేసుకోవాలి. అలాగే సెకండ్ మార్కింగ్ దగ్గర కూడా 1.5 ఇంచ్ని మార్క్ చేసుకుంటూ కరెక్ట్గా హిప్ దగ్గరకు వచ్చేసరికి మనం 1 ఇంచ్ని మనం మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ని ఈ ఎండ్ వరకు 1 ఇంచ్ ఖర్చునే మనం స్టిచ్చింగ్కి యూస్ చేసుకోవాలండి. అంతకు మించి ఎక్కువ ఖర్చుని హిప్ దగ్గర మనం ఎక్కువ ఖర్చును కానీ పెట్టుకుంటే ఫినిషింగ్ అనేది అంత బాగా రాదండి. కాబట్టి మన హిప్ దగ్గర నుంచి ఎండ్ వరకు 1 ఇంచ్ని మాత్రమే వీడియోలో చూపించిన విధంగా మనం నీట్గా ఈ మార్కింగ్స్ని అయితే మనం కలుపుకుంటూ ఈ విధంగా లైన్స్ని అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ అండి, ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ని నేను పేపర్ క్యాన్వాస్ యూస్ చేసి నెక్స్ అనేది మనం తర్వాత స్టిచ్చింగ్లో చూద్దాం. అందుకోసం నేను నెక్స్ అనేది ఇక్కడ డ్రా చేయలేదండి. నెక్స్ట్ పార్ట్ వరకు ఆ క్లాత్ని అలాగే ఉంచేసి మిగిలిన వరకు క్లాత్ని కట్ చేసేసుకుందాం. నీట్గా మనం ఎక్కడైతే మనం ఖర్చు కోసం మార్కింగ్ పెట్టామో ఆ ఖర్చు వరకు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా నీట్గా కట్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే పూర్తయిపోయిందండి. నెక్స్ట్ మాత్రం క్యాన్వాస్తో మనం స్టిచ్చింగ్లో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టిచ్చింగ్లో చూపిస్తానండి. అలాగే పేపర్ క్యాన్వాస్తో మనం నెక్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. అందుకోసమే నేను పేపర్ క్యాన్వాస్తో ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. అలాగే ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే ఇలా మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ కంపల్సరీగా ఈ విధంగా టక్స్ అయితే పెట్టుకోవాలండి. ఈ టక్స్ మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతాయి. అందువల్ల కంపల్సరీగా ఈ టక్స్ అనేది మీరు అస్సలు మర్చిపోవద్దు. టక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఎక్కడెక్కడైతే టక్స్ని మార్కింగ్ చేస్తున్నానో మీరు కంపల్సరీగా ఈ టక్స్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ అంతా కలిసి మనకి ఇలా వచ్చిందండి. ఇప్పుడు ఫ్రంట్ని బ్యాక్ని కటింగ్ చేసేస్తే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ విడిగా అలాగే బ్యాక్ పార్ట్ విడివిడిగా ఈ విధంగా వస్తుందండి. నేను ఎలా అయితే ఫోల్డింగ్ చేశానో మీరు అలాగే ఫోల్డింగ్ చేసుకుంటేనే ఇలా మీకు 2 పార్ట్స్గా నీట్గా ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెడీ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు రెడీ అయిన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మన ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు మన ఒరిజినల్ క్లాత్ వచ్చేసి మిడిల్లో అంటే మధ్యలో సెంటర్లో డిజైన్ ఉంది. కాబట్టి మనం డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా ఆ డిజైన్ అనేది సెంటర్కి రావాలి. అందువల్ల ఆ డిజైన్ని నేను కంపల్సరీగా మధ్యలోకి వచ్చేలా నేను ఫోల్డింగ్ అనేది పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా డ్రెస్కి డిజైన్ వచ్చినప్పుడు కంపల్సరీగా డిజైన్ ఒక సైడ్కి ఒక విధంగా వెళ్ళకూడదు కదండి. 2 సైడ్స్ ఈక్వల్గా రావాలి. అదేవిధంగా మనకు ఫ్లవర్ డిజైన్ అనేది పైకే రావాలి. మనం డ్రెస్ వేసుకున్నప్పుడు ఫ్లవర్స్ అనేది కింది వైపుకి వెళ్ళకూడదు, పై వైపుకే మనకి ఫ్లవర్స్ డిజైన్ అనేది రావాలి. అందుకోసం నేను ఫోల్డింగ్ అనేది ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్తో మన ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా నేను ప్లేస్ చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ టోటల్ లాంగ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలండి. అందుకోసం మన మెజర్మెంట్ డ్రెస్ ఉంది కదండి, ఈ డ్రెస్ని ఈ విధంగా మనం ప్లేస్ చేసుకొని ఒకసారి డ్రెస్ లాంగ్ని చెక్ చేసుకుందామండి. డ్రెస్ లాంగ్ని టేప్తో పైన షోల్డర్ దగ్గర నుంచి ఎండ్ వరకు మనం ఈ విధంగా చెక్ చేసుకుంటే 38.5 వచ్చింది. పైన షోల్డర్కి ఒక 1/2 ఇంచ్, కింద ఒక 1 ఇంచ్ని ఖర్చు కలుపుకుంటే 38.5కి 1.5 ఇంచ్ని కలుపుకుంటే 40 ఇంచెస్ని మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. మన లైనింగ్ క్లాత్ షోల్డర్ దగ్గర నుంచి ఒక 40 ఇంచెస్ని మనం ఈ విధంగా ఒక్క దగ్గర మాత్రమే మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ని డ్రా చేయకూడదండి. 2-3 టైమ్స్ 40 ఇంచెస్ని మనం మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా స్కేల్తో ఈ విధంగా నోట్ చేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు టోటల్ డ్రెస్ లాంగ్ వచ్చేసి 40 ఇంచెస్ మనం మార్క్ చేసుకున్నాం. మనకి స్టిచ్చింగ్లో 1.5 ఇంచ్ ఖర్చు పోగా 38.5 వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా మన లైనింగ్ క్లాత్ని ఈ విధంగా నీట్గా మనకి షోల్డర్ దగ్గర నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఈ విధంగా ప్లేస్ చేసుకొని 2 క్లాత్స్ అనేవి జరగకుండా జాగ్రత్తగా మనం రెండింటిని మూవ్ చేయకుండా, 2 అటు ఇటు జరగకూడదండి, జరగకుండా జాగ్రత్తగా మనం స్టిచ్చింగ్ కోసం అంటే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి జాయింట్ చేయడం కోసం మనం చుట్టూ ఒక 1/2 ఇంచ్ని ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకొని మిగిలిందంతా నీట్గా కట్ చేసేయాలండి. ఇక్కడ కట్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ కానీ ఒరిజినల్ క్లాత్ కానీ కొంచెం అటు ఇటు జరిగితే కూడా మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది తగ్గిపోవచ్చు.
లేకపోతే ఎక్కువ అయితే కూడా మనం స్టిచ్ చేయడానికి కష్టంగా ఉంటుందండి. అందువల్ల 1/2 ఇంచ్ మాత్రమే మనం ఖర్చు పెట్టుకొని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే పూర్తయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా డిజైన్ అనేది సెంటర్కి వచ్చిందండి. ఈ సెంటర్ డిజైను మనకి సెంటర్కి వచ్చేలా ఫోల్డింగ్ అనేది నీట్గా మనం ఈ విధంగా చేసుకోవాలండి. డిజైన్ అనేది కొంచెం అటు ఇటు వెళ్ళినా ఫ్రంట్ డ్రెస్ వేసుకున్నప్పుడు డిజైన్ ఒక పక్కకి వెళ్ళిపోతుందండి. అందువల్ల మనకి ఈ డిజైన్ అనేది సెంటర్కి వచ్చేలా మనం ఈ విధంగా ఫోల్డింగ్ అయితే కొంచెం జాగ్రత్తగా మనం నీట్గా ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వలన ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. 2 క్లాత్స్ అనేది మధ్యలో కొంచెం అటు ఇటుగా ఉండడం, ఎయిర్ లోపల ఉండడం అలా లేకుండా చూసుకోండి. 2 క్లాత్స్ అనేది నీట్గా ఫస్ట్ క్లాత్ ఎలా అయితే ఫోల్డింగ్ ఉందో సెకండ్ క్లాత్ కూడా కింద ఈక్వల్గా ఉండాలండి. లోపల ఏమాత్రం క్లాత్ కొంచెం జరిగినట్టు ఉండడం, కింద క్లాత్ కొంచెం అటు ఇటుగా ఉంటే మనం డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు అనేది ఫోల్డింగ్ కూడా పడకూడదు. కింద క్లాత్ చూసుకొని చేత్తో నీట్గా అలా సర్దుకుంటూ 2 ఫోల్డింగ్స్ అనేది నీట్గా ఉండాలండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ఈ విధంగా నీట్గా డబుల్ ఫోల్డింగ్ మీద మనం నీట్గా పెట్టుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ ఆల్సో 2 ఫోల్డింగ్స్ మీద ఉంది. అలాగే ఒరిజినల్ క్లాత్ కూడా 2 ఫోల్డింగ్స్ మీద నీట్గా మనం ఒకదాని మీద ఒకటి ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఒకసారి డ్రెస్ టోటల్ లాంగ్ మనం 40 ఇంచెస్ ఉంది కదండి. అలాగే ఫ్రంట్ పార్ట్ను కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. 40 ఇంచెస్కి మనం ఈ విధంగా మార్క్ చేసుకొని అప్పుడు 40 ఇంచెస్కి ఉంది. 40 ఇంచెస్కి మనం ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నీట్గా చుట్టూ మనకి 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా మనం చుట్టూ నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలండి. కటింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది కొంచెం అటు ఇటు జరగకుండా నీట్గా మనం కట్ చేసేసుకుందాం. ఈ వీడియో బిగినర్స్ కోసమే నేను ఇంత స్లోగా పోస్ట్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు ల్యాగ్ అనిపిస్తే స్కిప్ చేసుకోండి. ఇక నుంచి వచ్చే డ్రెస్ వీడియోస్ అన్నీ కాస్త ఫాస్ట్గా పోస్ట్ చేస్తానండి. ఈ విధంగా డ్రెస్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని మనం కటింగ్ పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత మధ్యలో మనకి ఈ విధంగా హ్యాండ్స్ క్లాత్ అనేది ఇచ్చారండి ఈ మెటీరియల్లో. ఇప్పుడు మనం ఆ క్లాత్ని మనం నీట్గా తీసేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ కోసం కింద అంటే మనకి ఈ విధంగా డిజైన్ అనేది ఇచ్చాడండి. ఈ డిజైన్ని మనకి హ్యాండ్స్కి వచ్చేలా మనం ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది ఈ విధంగా నీట్గా ఫోల్డింగ్ చేసుకున్నాక ఓపెన్స్ అనేది అటువైపు ఉందండి, ఫోల్డింగ్ మన వైపు ఉంది. సేమ్ ఇదే ప్రొసీజర్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఓపెన్స్ అనేది అటువైపు పెట్టుకోవాలి, క్లోజింగ్ అనేది మన వైపు పెట్టుకొని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ మీద క్లాత్ని అయితే మనం ప్లేస్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం హ్యాండ్ లాంగ్ని హ్యాండ్ లూజ్ని ఒకసారి మెజర్ చేసుకుందాం. అలాగే హ్యాండ్ కింద పార్ట్కి 4 సైడ్స్ ఈక్వల్గా ఉండేలా క్లాత్ని అయితే ఈ విధంగా కట్ చేసేసుకుందాం. ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం ఈ విధంగా కట్ చేసుకున్నప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు నీట్గా హ్యాండ్కి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వస్తుందండి. అందువల్ల ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మన మెజర్మెంట్ డ్రెస్ని బేస్ చేసుకొని హ్యాండ్ లాంగ్ వచ్చేసి 5.5 ఇంచెస్ ఉందండి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్ ఉందండి. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని మనం హ్యాండ్స్ని ఎలా కట్ చేయాలో చూద్దామండి. ఇప్పుడు హ్యాండ్స్ని మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయడం కోసం 30 ఇంచ్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకొని స్కేల్తో స్ట్రెయిట్ లైన్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్. 5.5 ఇంచెస్ని మనం నోట్ చేసుకొని ఖర్చు కోసం 1 పాదం ఇంచుని ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. అలాగే పై వైపును కూడా మనం 6.5 ఇంచెస్ని ఈ విధంగా మార్క్ చేసుకొని కింద డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్కి ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు మనం కర్వ్ కోసం అంటే హ్యాండ్ కర్వ్ కోసం ఈ విధంగా మనం కర్వ్ తీసుకున్నాం. బ్లౌజ్ హ్యాండ్స్కి మనం లోత్ అనేది తీసుకుంటామండి. నేను ఇక్కడ డ్రెస్కి అయితే తీయట్లేదు. మీకు ఒకవేళ డ్రెస్కి లోతు తీయాలనుకుంటే తీసుకోండి. మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి చంక దగ్గర మనం టక్స్ పెట్టుకున్నాం కదండి. 9 ఇంచెస్కి మనం టక్స్ పెట్టుకున్నాం. కానీ స్లీవ్స్ వచ్చేసరికి స్లీవ్స్ అనేది అక్కడ క్రాస్గా ఉంటుంది కాబట్టి మనం టర్నింగ్గా కట్ చేస్తాం కాబట్టి 1/2 ఇంచుని తగ్గించి మనం 8.5 ఇంచెస్ని మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మనం స్టిచ్ చేసేటప్పుడు
కరెక్ట్గా మనకి ఫిట్టింగ్ అనేది సరిపోతుందండి. ఈ విధంగా మనం కర్వ్ తీసాం కదండి, ఆ కర్వ్ని బేస్ చేసుకుంటూ మనం హ్యాండ్స్ని అయితే కట్ చేసుకున్నాం. కరెక్ట్గా మనకి 8.5 ఇంచెస్కి టక్స్ దగ్గర మనం నీట్గా మార్క్ చేసుకోవాలండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం. అలాగే 2 ఇంచెస్ ఖర్చు అండి, ఇదే సరిపోతుంది. కానీ నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంచాను. ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే టక్స్ని మనం నోట్ చేసుకోవాలో ఈ విధంగా టక్స్ని కట్ చేసేసుకుందామండి. ఈ విధంగా హ్యాండ్స్ కటింగ్ అయితే పూర్తయిపోయిందండి. హ్యాండ్స్ కటింగ్ పూర్తి చేసుకున్నాక కొంచెం క్లాత్ అయితే మిగిలింది కదండి, దాన్ని లైనింగ్గా యూస్ చేసుకుందాం. స్టిచ్చింగ్లో చూద్దామండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ పూర్తయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.